ఈ ములక్కాళ్ళు అంటే ముదిరిపోయి తెస్తాడు. ఛే, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే వీడు. ఏంట్రా అది? కనబడట్లే బ్యాగ్. దేనికిరా? నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. ఒరేయ్, నువ్వు బ్యాగ్ బయట పెట్టడం 11వ. బెయిల్ కావాలంటే లాయర్ తో మాట్లాడాలి, డాక్టర్ తో కాదు. అడుగో మన ఫ్యామిలీ లాయర్ వస్తున్నాడు. ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరగాలి. వచ్చారు, మాట్లాడతావా? బ్యాగ్ లోపలెట్టమంటావా? ఎరా నిన్న పొలానికి మందు కొట్టించమన్నాను, కొట్టించావా? పొలంలో మందు కొట్టాడు బావా. ఏంటి? కొట్టించాడు బావా. బ్యాగ్ ఏంట్రా? మళ్ళీ హైదరాబాద్ వెళ్దామనా? అవును. లోపల పెట్టు. నో, నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. నేనేమో కోళ్ల ఫామ్లు, డైరీ ఫామ్లు అంటే ఇక్కడే గడిపేస్తున్నాను. పక్షిని పంజరంలో పెట్టుకుని ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నారు, కానీ దాని మనసులో ఎగరాలని ఉంటుందని అర్థం చేసుకోవట్లేదు. ఎక్కువ ఎగిరితే రెక్కలు దిగిపోతారు. సేఫ్టీ చెప్పారా? నువ్వు నోరు మీరా. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, పంపించవచ్చు కదరా. కుదరదు. పంపపోయామంటే మీ నాన్న మీద ఒట్టే. మీ ఇష్టం. ఇది క్లియర్. మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంజనీరింగ్ పూర్తయి 4 years అయింది. ఈ గ్యాప్ లో ఏం చేసావు? చాలా చేశాను సార్. పొద్దునే ఆవులకి గెడ్డేయడం, పొలానికి మందు కొట్టించడం. అది కాదు. గుర్తొచ్చిందండి, ట్రాక్టర్ తోలడం, రైస్ మిల్ లెక్కలు చూసుకోవడం. మా ఊర్లో అన్ని పనులు ఏం చేస్తుంటారండి. సాప్, జావా, C++ లాంటి కోర్సులు ఏం చేయలేదా? అవేంటండి? గెట్ అవుట్. పూజారి అవ్వాలంటే మంత్రాలు నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కోర్సులు నేర్చుకోవాలని అర్థమైంది. అందుకే మాకు మైత్రి వనానికి మార్చాను. రికవరీ ఏజెంట్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటే ఈలోగా నువ్వు తగిలేవు, ఆ లైఫ్ యూటర్న్ తీసుకుంది. ఏయ్ పద వెళ్దాం. చలో. మన చిన్నాన్ని చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉందండి. మళ్ళీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారా? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడని. ఆడిక్కడి నుంచి వెళ్లకుండా ఉండటానికి ఏం చేయాలో అర్థం కావట్లేదురా. దానికి పెద్దగా ఆలోచించేదేముంది? నిప్పు నార్పాలంటే నీళ్లు పోయాలి, వాడిని ఆపాలంటే పెళ్లి చేయాలి. అప్పుడు ఊరు కాదు కదా, డోరు కూడా దాడు. అర్థమయ్యేటి చెప్పవు. బా, పెళ్లి చేసామనుకో పెళ్ళం చుట్టే తిరుగుతుంటాడు. అప్పుడు గడపే కాదు, గది కూడా దాడి బయటికి రాడు. సేఫ్టీ సేఫ్టీ. అమ్మ సుబ్బిగా, ఎందుకు పనికిరావు అనుకున్నా, పనికొచ్చి ఐడియా ఇచ్చాడు రా. నువ్వే ఇవ్వాలి సర్టిఫికేట్ మాకు. మరి ఇంకెందుకురా ఆలస్యం? వాడు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా, వరదరాజు కూతురు చిలకనిచ్చి పెళ్లి చేస్తే చిలక గోరింకల్లా మన మధ్యనే తిరుగుతుంటారు. బాగుంటుందండి. రేయ్, బావా, ఆ వరదరాజు కబురు పెట్టు. వాడిని పిలవాలే గాని రైల్లో కాదు బావా, గాల్లో వచ్చేస్తాడు. రాజా, ఎవరికైనా అదృష్టం తలుపు తడుతుంది అంటారు. మనకి ఫోన్ చేసి మరీ పిలిచింది. నువ్వు బావను పెళ్లి చేసుకున్నావనుకో, 1000 ఎకరాల కొబ్బరి తోట, 1000 ఎకరాల మామిడి తోట మొత్తం మందవుతుంది. మనం హ్యాపీగా ప్రయాణం బాగా జరిగిందా? జరగబట్టే కదా ఇక్కడ దాకా వచ్చాము. లేకపోతే మీరే జర్నీ చేసి మా దగ్గర వచ్చేవాళ్ళు కదా. అరే, ఇక్కడ దాకా వచ్చి లోపల రావడం మా తెలియదు అంటారా? ఏం మాట్లాడుతున్నారా? ఏం చూకులు రా ఇవి? గడ్డం పెంచడం అడ్డంగా బావా బావా, చాన్నాళ్ళకి. నమస్తే వదినా. ఎరా వరదరాజు, బాగున్నావా? బాగున్నాను బావా. నువ్వు మ్యారేజ్ అన్నావు, నేను లగేజీతో దిగిపోయా. ఒరే వరదరాజులు, నీ కూతురు భలే ఎదిగిపోయిందిరా. ఆడపిల్లలు అరటి చెట్లు అలా చెప్ప పెట్టకుండా ఎదిగిపోతుంటారు అంతే. నువ్వు చెప్పకుండా తాడి చెట్టు ఎదిగావు. ఏమిట్రా ఉపయోగం? చిలక పెద్దలు. బాగున్నావమ్మా? బావా, నా కూతురు అంతే. పెద్దాళ్ళు కనపడితే కాళ్ళకి దండం పెట్టుద్ది, కుర్రాళ్ళు కనపడితే సిగ్గుపడిపోద్ది. బావా, అల్లుడు ఎక్కడా? లోపల ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. నేను ఇప్పుడే వచ్చా. అలాగే. అల్లుడు, అల్లుడు. ఏమయ్యా, అల్లుడితో మా అమ్మాయి పెళ్ళన్నారు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. ఎవరిది? పట్నం నుంచి వచ్చింది. మీ అమ్మాయికి పోటీకి వచ్చింది.
అమ్మాయి గిల్లుడు స్టార్ట్ చేయి, లేకపోతే అల్లుడు జారిపోయేలాగున్నాడు. ఇప్పుడే వదలు. బాయ్. అరే అల్లుడు. మీరెప్పుడు వచ్చారు మామయ్య? అల్లుడు నీకు చిలక నాన్న పెళ్లి ఫిక్స్ చేశాడు. పెళ్ళా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాన్న ఒప్పుకున్నాడు, నువ్వు తప్పుకోలేవు. ఈ రోజు నుంచి బయట చిలక కుట్టుడు మానేసి మా చిలకతో సెటిల్ అయిపో. ఎందుకంటే చిలక మీద అన్ని హక్కులు నీకే రాసి ఇచ్చేశా. పెళ్లికి ముందే అన్ని హక్కులు ఇచ్చేస్తే పెళ్లి తర్వాత చాలా చిక్కులు వస్తాయేమో. ఏయ్, ఈగ వాలినా ఎక్స్ట్రా వాగినా నాకు ఎలర్జీ. అంటే సేఫ్టీ సేఫ్టీ కూడా నాకు ఎలర్జీ అన్నయ్యా. సేఫ్టీ కూడా నాకు ఎలర్జీ అని చెప్పా కదా నీ నీకు. మంచి కోసమే చెప్పా. అది కూడా ఎలర్జీ నాకు. ఓహో. అల్లుడు ఆ. అల్లుడేడి ఇంకెక్కడ వెళ్ళాడు? అల్లుడేడి. ఎప్పుడో చెప్పు. అమ్మాయి ఆ. అల్లుడు పాదరసం లాగున్నాడు. నువ్వు బెబీకెల్లాగా పట్టుకుని అతుక్కుపోవాలి. ఈ రోజుల్లో కుర్ర మెదవలు నమ్మలేము. చాలా ఫాస్ట్ ఉన్నారు కుర్ర మెదవలు. అమ్మో ఓహో బావా ఏంటి ఇది? పెళ్లికి ముందు నీకు ఓ రొమాంటిక్ టీజర్ చూపిద్దామని వచ్చాను బావా. రొమాంటిక్ టీజరా? అంటే ఎస్ బావా. ఏయ్, వద్దు. ఏంటిది? 36, 24, 36 బావా. ఏంటి అది సిగ్గు లేకుండా? మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా. కమ్ ఆన్ బావా. ఏయ్ ఏయ్, వదిలే. వదలు. వదలు. ఏయ్, వద్దు. వదలు. కానీ నేనేం చేయలేదే. నేను ఏం చూడలేదు కానివ్రా. ఓసి నీ ముసలి నీకు చెప్పిన అర్థం కాదు. ఇదొకటి వాళ్ళే దొరికారు నాకు. జ్యూస్ తాగలరా? ఏంటి బామ్మ బావ అలా పారిపోతున్నాడు? వాడి అన్ని వాడి తాత పోలికలే. వాడి తాత కూడా ఇంతే స్టార్టింగ్ టబులు. ఇప్పుడు నువ్వు వదలక వాడే దారిలోకి వస్తాడు. వెళ్ళు వెళ్ళు. మనకి కావాల్సిన అమ్మాయి ఇదే ఊర్లో ఉందిరా. అల్లుడు 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 ఏమైంది మామయ్య? సీతాకోకలాగా తిరిగే నా చిలక కనిపించటం లేదు అల్లుడు. కనపట్లేదా? ఏమైంది? అదే తెలియటం ఎవరు లేదమ్మా. కనిపించట్లేదండి? మన చిలకే కనిపించటం లేదు. ఇంట్లో అన్ని చోట్ల చూసారు. చూశానండి, కనపడలేదు. మా చిలక మోటుబావి గిలక మార్కాపురం పలక క్లినిక్ పక్క మెడికల్ షాప్ లాగా ఎప్పుడూ నా పక్కన ఉండేది. ఏమైపోయింది నాన్న? నాకేం తెలుసు? అసలే చిన్న పిల్ల, నోరు తెలిసి మాట్లాడలేదు. అవునవును, అది నోరు తెరిస్తే అన్ని సెన్సార్ డైలాగ్లా. ఒరే చిన్న, ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తీసుకురారా. సర్లే అమ్మా. ఇదేంటిది ఎగ్జిబిషన్ పెట్టేసింది? చిలక, ఏయ్ చిలక, అందరూ చూస్తున్నారు. ఏంటిది? బాగో. ఏంటి? నాతో స్విమ్ చేస్తావా? సుమ్మా, వద్దు. ఏయ్. పద. బావా, నన్ను పడేశాడు. let's swim. అందరూ వీడియోలు కూడా తీస్తున్నారు. రండి బాబు, రండి రండి రండి. ఇందాక మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చూడు బాబు, ఈ ఊర్లోకి పోలీసులే కాదు, పక్క రోడ్డు రావాలన్నా దొర పర్మిషన్ కావాలి. అలాంటిది ఆ ఇంట్లో అమ్మాయి కావాలంటే చాలా కష్టం. నా మాటిని వచ్చిందని వెళ్ళిపోండి. సార్ మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను సార్, కానీ నాకు మాత్రం అమ్మాయి కావాలి. చూడు బాబు, నేను కాబట్టి మాటలతో చెప్తున్నాను. అదే వేరే వాడికి ఎవరికైనా తెలిస్తే చాలా ప్రమాదం. నా మాటని వెళ్ళండి అయ్యా, బతికిపోతారు. వెళ్ళండి వెళ్ళండి, లేవండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? అలాగే. తీసుకో బాబు. ఏంటన్నా వాడిని అలా చంపేశావు? మనం ఈ ఊర్లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు కదరా. హ, తెలిసినోడు బతకూడదు. హలో బాబ్జీ,
బాబ్జీ ఓయ్ హలో బాబ్జీ ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండేవాడివి స్కూల్కి వెళ్ళే పిల్లల డల్ గా ఉన్నావేంటి? అదేం చేసిందో చూసావా? నేనేంటి ఊరంతా చూసింది. ఎంతైనా నీ కాబోయే వైఫ్ కదా. అలా అనకు, చంపేస్తాను. దాన్ని చేసుకుంటే కాపలా కాసుకోవాలి. అదో టైం బాంబ్. మా వాళ్ళు దాంట్లో టైం చూస్తున్నారు, నేను బాంబుని చూస్తున్నాను. మా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళి ఎలాగైనా చెడగొట్టాలి. పెళ్లి చెడగొట్టడంలో నేను పీజీ చేసా. ఇలాంటి క్రేజీ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తా. అవునా? ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వచ్చుగా? ఐడియానా? వెయిట్. ఓకే, ఐడియా ఐడియా ఆలోచించు. Come on. ఐడియా. అమ్మాయికి ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. అబ్బో, ఇంటికి రూఫ్ ఎంత అవసరమో ఇలాంటి వాటికి ప్రూఫ్ కూడా అంతే అవసరం అమ్మా. పోనీ ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా చెప్పు. అప్పుడు ఆటోమేటిక్ గా పెళ్లి ఆగిపోతుంది. బ్రిలియంట్ ఐడియా. థ్యాంక్ యూ. కానీ ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎలా దొరుకుతుంది? దొరికేసింది. ఎవరు? నువ్వే. రేయ్ ఏయ్, నిన్ను! ఏయ్, ఏయ్, రేయ్, ఏయ్. ఎంత ధైర్యం ఉంటే నన్ను లవర్ అంటావురా? ఏమనుకుంటున్నా నా గురించి? అసలు ఒక నిమిషం ఉండు. జస్ట్ ఒక రోజు లవర్ గా యాక్ట్ చేయమంటున్నారు అంతే. అరే లవర్లో కనిపిస్తున్నా నీకు? కాదు, లవర్లో విను విను విను. లవర్. నీ కోసం ఎన్ని రిస్కులు తీసుకున్నాను. నా కోసం ఒక్క రోజు లవర్ గా యాక్ట్ చేయలేవా? యాక్టింగే కదా? యాక్టింగ్. షూర్? యాక్టింగే. ప్లీజ్ కావ్యా, నా కోసం. యాక్టింగ్ అయితే ఓకే. ఓకే ఓకే. ఓకే.